యేసయ్యా నన్ను వాడుకోండి ప్రభా, నన్ను ఉపయోగించండి, నన్ను చూస్ చేసుకున్నారు కదా మీరు, ఏదో ఒక రకంగా నన్ను గొప్పగా వాడుకోండి ప్రభా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? అందరం చేస్తాం. ప్రార్థనగా చేయాల్సింది ఏం పెంచుకోవాలి మనం? భయాన్న విశ్వాసాన్న? భయాన్న విశ్వాసాన్న? విశ్వాసాన్ని. నా పిల్లలకి ఏది అవుతుంది, నా పిల్లలకి ఏదవుతుందని భయపడితే సాతానుడికి ఏమి ఇస్తున్నట్టు? నువ్వు నీలో ఉన్న శక్తిని సాతానుడికి ఇస్తున్నావు. అందుకే యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు సాతానుడు ఎలా అయ్యాడంట? నిరాయుధుడిగా, ఆయుధములు లేనివాడిగా సాతానుడు అయిపోయాడంట. ఇప్పుడు సాతానుడికి ఆయుధం ఎవరిస్తున్నాం? మన భయము ద్వారా సాతానుడికి మనం ఆయుధం ఇస్తున్నాం. అందుకే సాతానుడు చెయ్యి చాపితే మనకు ఏ ఆయుధం ఇవ్వాలో కూడా తెలుస్తుందంట. అర్థమవుతుందా? సాతానుడు ప్రతిసారి చేయి చాపుతాడు. ఆయుధం ఎవరిస్తాం? మనమే. దేవుడు చేయి చాపుతాడు, దేవుని హస్తం ఎవరికి కనిపించదు. దేవుడి కార్యము చేస్తాడంటే విశ్వాసం వస్తుందా? రాదు. డాక్టరీ కార్యం అవుతుందంటే భయం అవుతుందా? అవుతుంది. సో అందుకే వాక్యము ద్వారానే సమస్తము పనిచేయాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము లేకుండా దేవుడు కానీ సాతానుడు కానీ అది ఏదైనా శక్తి కానీ పనిచేయటం అసాధ్యము.